తాజా అంశం చూస్తున్నాం. హైకోర్టులో హోంగార్డులకు హైకోర్టులో ఊరట లభించింది. కానిస్టేబుల్ భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కోర్టు తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, చెప్పండి, కానిస్టేబుల్ భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలన్న హైకోర్టు ఆదేశాలేంటి? వెంకటేష్, ఈ రోజు హైకోర్టులో హోంగార్డులకు సంబంధించి దాఖలైనటువంటి పిటిషన్ పైన హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ప్రధానంగా హోంగార్డులు ప్రత్యేకంగా కేటగిరీ పరిగణించాలని ఆదేశిస్తూ 6 వారాల్లోగా మెరిట్ జాబితాను తయారు చేసి రిక్రూట్మెంట్ చేయాలనేటువంటి ఆదేశాలు పేర్కొంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెట్టారు. కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియలో మొదటి దశ పూర్తి చేసుకొని రెండో దశకు చేరుకునే క్రమంలో కొన్ని అవాంతరాలు వచ్చాయి ఫిజికల్ టెస్ట్ సంబంధించి. దాంతో ఆ సందర్భంలో కొంతమంది హోంగార్డులు తమకు అర్హత ఉన్నదని తమను ప్రత్యేక కేటగిరీగా కేటాయిస్తే తమకు అర్హత లభిస్తుందని కొంత పర్సంటేజ్ గతంలో ఇచ్చినటువంటి పర్సంటేజ్ ని తమకు ఇచ్చి తమను మళ్లీ ఈ రిక్రూట్మెంట్ జాబితాలో స్థానం కల్పించాలని, అర్హులుగా ప్రకటించాలని వాళ్ళు పిటిషన్ లో కోరారు. పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు. అయితే ఇటీవల దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వ న్యాయవాది కూడా వాళ్ళకి ఎటువంటి రాయితీలు అవసరం లేదని, ఎక్కువ కనుక వాళ్ళకి రాయితీలు అంటే ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళకి కేటాయిస్తే ఇబ్బంది అవుతుందని, ఇప్పటికే రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపు పునఃప్రారంభించామనేటువంటి తెలిపారు. మరోసారి ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే కానిస్టేబుల్ కి సంబంధించి ఈ నెల ఆఖరి నుంచి డిసెంబర్ 2వ వారం వరకు రాష్ట్రం అంతటా ఇప్పటికే అర్హులైన వాళ్ళకి ఈ భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ తాజాగా ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మరికొంతమంది అర్హులుగా ఎవరైతే హోంగార్డులు పిటిషన్లు దాఖలు చేశారో దానికి సంబంధించి అర్హులుగా ఉన్న వాళ్ళంతా మళ్ళా ఈ జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్.